మెగాస్టార్ చిరంజీవి, గ్లామర్ క్వీన్ రాధ జంటగా నటించిన మొదటి చిత్రం గూండా. సిల్క్ స్మిత ఓ ప్రత్యేక పాత్రలో కనువిందు చేసిన ఈ సినిమాని శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మించగా అగ్రదర్శకుడు ఏ కోదండరామరెడ్డి తెరకెక్కించారు. చక్రవర్తి సంగీతం గూండాకి ఓ ప్రధాన బలంగా నిలిచింది. ఇందులోని పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. 1984 ఫిబ్రవరి 23 అంటే 42 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున గూండా చిత్రం విడుదలై విజయపథంలో పయనించింది. 42వ వార్షికోత్సవం సందర్భంగా గూండా చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది, ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ శైలజ శ్రీనివాస మహల్, రామ్ గోపాల్, శ్రీ విజయలక్ష్మి థియేటర్, గుంటూరు విజయ టాకీస్, స్వామి థియేటర్, నెల్లూరు సుందర్ డీలక్స్, విశాఖపట్నం సరస్వతి శ్రీ సూర్య, విశాఖపట్నం గాజువాక శేష్ మహల్, రాజమండ్రి సరస్వతి జైరామ్, కాకినాడ స్వప్న దేవి, తెనాలి ఆశా డీలక్స్, విజయనగరం రంజని, ఏలూరు విజయలక్ష్మి థియేటర్, భీమవరం శ్రీ విజయలక్ష్మి, మచిలీపట్నం రేవతి, గుడివాడ బాలాజీ నీలామహల్, తణుకు నరేంద్ర చిత్రమందిర్ రాజేశ్వరి థియేటర్, తాడేపల్లిగూడెం శ్రీ విజయ టాకీస్, ఒంగోలు నవభారత్ వెంకటేశ్వర, అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్, కాశీబుగ్గ కృష్ణా పిక్చర్ ప్యాలెస్, నిడదవోలు మల్లేశ్వరి పిక్చర్ ప్యాలెస్, చిలకలూరిపేట వెంకటేశ్వర, సత్తెనపల్లి సూర్య టాకీస్, మంగళగిరి అన్నపూర్ణ డీలక్స్, జంగారెడ్డిగూడెం థియేటర్ సౌభాగ్య, పొన్నూరు శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్, మండపేట సూర్య పిక్చర్ ప్యాలెస్ వాణిమహల్, మలికీపురం పద్మజా పిక్చర్ ప్యాలెస్, కొత్తపేట శ్రీ సత్య పిక్చర్ ప్యాలెస్, రావులపాలెం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్, రాయవరం రాయల్ టాకీస్, జి మామితాడ శ్రీనివాస టాకీస్, హైదరాబాద్ బసంత్ శ్రీదేవి, కోనార్క్ మీరా, సత్యం, రాధిక, సుభాష్, శ్రీరమణ, మేనక, ప్రతాప్ టాకీస్, విక్రాంత్ నూన్ షోస్, సికింద్రాబాద్ ప్యారడైజ్, వరంగల్ సీతారామ, ఖమ్మం రేవతి ప్రారంభ చిత్రం, ఖమ్మం వినోద థియేటర్, నిజామాబాద్ విజయ టాకీస్, రామచంద్రపురం జ్యోతి థియేటర్, పటాన్ చెరువు వెంకటేశ్వర, హనుమకొండ అశోక్ టాకీస్, తిరుపతి శ్రీ బాలాజీ పిక్చర్ ప్యాలెస్, కడప రహత్ టాకీస్ సాయిబాబా, కర్నూలు నటరాజ్ థియేటర్ చాంద్ నూన్ షోస్, అనంతపూర్ శాంతి డీలక్స్ థియేటర్ సంగమేష్, బళ్ళారి ముబారక్ టాకీస్ రాధిక, మదనపల్లి మల్లికార్జున పిక్చర్ ప్యాలెస్ ఉషా థియేటర్, చిత్తూరు గురునాథ్ టాకీస్. ఇప్పుడు 50 రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శైలజ డైరెక్ట్, గుంటూరు విజయ టాకీస్ డైరెక్ట్, తెనాలి వెంకటేశ్వర టాకీస్ షిఫ్ట్, తాడేపల్లిగూడెం కృష్ణబాలాజీ థియేటర్ షిఫ్ట్, ఏలూరు వెంకట్రామ టాకీస్ షిఫ్ట్, నెల్లూరు సుందర్ డీలక్స్ డైరెక్ట్, రాజమండ్రి విజయ టాకీస్ షిఫ్ట్, కాకినాడ లీలామహల్ షిఫ్ట్, వైజాగ్ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ డైరెక్ట్, విజయనగరం కల్పన షిఫ్ట్, అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ డైరెక్ట్, మచిలీపట్నం రామ్శాంతి షిఫ్ట్, పాలకొల్లు లీలామహల్, జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ డైరెక్ట్, తణుకు నరేంద్ర డైరెక్ట్, భీమవరం వెంకట్రామ షిఫ్ట్, ఒంగోలు థియేటర్ శ్యామ్ ప్రసాద్ షిఫ్ట్, హైదరాబాద్ బసంత్ డైరెక్ట్, వరంగల్ సీతారామ కళామందిర్ డైరెక్ట్ మరియు తిరుపతి రామకృష్ణ షిఫ్ట్. డియర్ వ్యూయర్స్, అప్పట్లో గూండా సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.